రాహుల్ గాంధీ వీడియో అలాగే కొన్ని ఫొటోస్ ఆ మధ్య తెగ సర్క్యులేట్ అయ్యాయి. రాహుల్ గాంధీ గారు తరచుగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. కాకపోతే సీక్రెట్గా వెళ్ళి వస్తూ ఉంటారు. ఈవెన్ తమ సెక్యూరిటీ సిబ్బందికి కూడా చెప్పరు అని విమర్శిస్తూ ఉంటారు పలువురు. వీటి నడుమ తాజా తన పర్యటనలో భాగంగా వైరల్ అయినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ దీనికి సంబంధించినవి. గాట్ ఇట్. సో ఇప్పుడు దీన్ని ఉద్దేశించి గిరిరాజ్ సింగ్ భాజపా నేత రాహుల్జీ, వేర్ ఈజ్ దిస్ పిక్చర్ ఫ్రమ్, వెన్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అండ్ హూ ఆర్ దీస్ పీపుల్ విత్ యూ, ఐఎమ్ క్యూరియస్ టు నో అని చెప్పి ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇన్నాళ్ళు దీని గురించి ఎవరు మాట్లాడకపోయేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనుకున్నారు చాలామంది. కానీ ఇది ఒరిజినల్ ఫోటోనే అంట. సో వీళ్ళెవరు, ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆయన అడిగారనమాట. తెలుగులో మార్చి చెప్తే, రాహుల్జీ ఈ ఫోటో ఎప్పుడు ఎక్కడ తీసుకున్నారు, మీతో ఉన్నవారెవరు, వారెవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అని. దీంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది, మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. వారు రాహుల్ గాంధీ మిత్రుడి కుటుంబ సభ్యులు, టెక్సాస్లో దిగిన చిత్రమది, ఈ తరహా ఆలోచన ఏమాత్రం తగదు, మీలో దాగి ఉన్న నిరాశే ఇలాంటి స్పందనకు కారణమవుతోంది, అలా జరగకుండా చూసుకోండి, ఈ ఫోటో నిజమో కాదో మీరే తెలుసుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు, మండిపడుతున్నారు. మామూలుగా రాహుల్ గాంధీ పార్టీ కార్యకలాపాల నుంచి అప్పుడప్పుడు విరామం తీసుకొని విదేశీ పర్యటనకు వెళ్తూ ఉంటారు. వీటిపై భాజపా విమర్శలు చేస్తూనే ఉంటుంది. జూలై 22 నుంచి జూలై 13 మధ్యలో రాహుల్ విదేశీ పర్యటన రహస్యంగా మిగిలిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, ప్రయాణ ఖర్చుల్ని ఎవరు భరించారు, ఇలా కొన్ని రోజుల క్రితం భాజపా ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడు దీని క్రింద కూడా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు, ఎవరు వీళ్ళు అని చెప్పేసి. అదంత అవసరమా కాదా అనేది పక్కన పెడితే, పనికిమాలినటువంటి ఎన్నో విషయాల మీద మాట్లాడుతూ టాపిక్స్ని డైవర్ట్ చేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మరి ఇలాంటి విషయాలకి ఈరోజు స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. అమిత్ షా గారు రెడీగా ఉన్నారంటున్నా, లేదు మేము చెప్పినటువంటి పరిధి మేర ఆయన మాట్లాడాలి. అరే అది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మనం సభకు వెళ్ళాలి కదా ఫస్ట్. అవన్నీ కాకుండా సభలో ప్రసంగాలు అవి కాకుండా ఇంకేమన్నా మాట్లాడితే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల ₹1 ప్రయోజనం లేదు ప్రజలకి. అందుకనే నాయకులు చట్టసభల్లో ఎప్పుడైతే ఉండాలో అక్కడ ఉండి మాట్లాడాల, ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడాలి, జనాలు వినాలి. అప్పుడే కదా మనం ఎందుకు ఓట్లు వేసాం, వాళ్ళు ఎందుకు అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తారో తెలిసేది. లేకపోతే ఇలాంటి టైంపాస్ ఫోటోలు పెట్టుకొని వాటి గురించి, ఆ ఫోటోలు అవన్నీ వాస్తవమైనప్పటికీ వాటి గురించి రకరకాల చర్చోపచర్చలు, అవి శూన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాయి.